శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 25 నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఈ తులారాశి వారికి ఈ వారంలో ఒక అద్భుత విజయం రావడం జరుగుతుంది. వీరికి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం కొద్ది రోజులుగా సంచరిస్తున్నప్పటికి కూడా ప్రస్తుతం సొంత నక్షత్రం మీద ప్రయాణించడం జరుగుతుంది. అంటే ఇది ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రవేశించడంతో ఈ తులారాశి వారికి శని భగవానుడు మరింత బలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక గ్రహం ఏదన్నా ఒక రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే రాశిలో ఒక నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు ఆ నక్షత్ర ఫలితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం మరి ఈ శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ముందుగా మీనరాశి ఫలితాలు మీకు ఇవ్వాలి. ఇప్పటిదాకా గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వాభాద్ర మీద ప్రయాణించడం వల్ల కంప్లీట్గా గురువు ఫలితాలు మీకు ఇవ్వడం జరిగింది. 6లో విజయస్థానంలో ఉన్నప్పటికి కూడా గురువు తృతీయ షష్టాధిపతిగా ఈ తులారాశి అయినటువంటి శుక్రుడికి శత్రుగ్రహం అవటం వల్ల ఇప్పటిదాకా మీకు 6వ స్థాన ఫలితాలు అందలేదనే చెప్తాడు. మరి ఇప్పుడు ఎప్పుడైతే సొంత నక్షత్రం మీద ప్రవేశించాడో కంప్లీట్గా మీకు శని సంపూర్ణంగా తన ఫలితాలు ఇవ్వడం వల్ల 6వ భావ ఫలితాలు మీకు అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడడం అన్నది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఏదో ఒక పదవి, అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, సాఫ్ట్వేరు, అంటే సాధారణంగా వీళ్ళు ఒక సెలబ్రిటీ రంగంలో ఉంటారు. అంటే వీళ్ళని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. మీరు ఏ ఉద్యోగం చేయనివ్వండి, మీరు ఎక్కడ ఉన్నవ్వండి, అక్కడికి ఇంట్లో రెస్ట్ తీసుకున్నా ఫలానా వ్యక్తి అంటే మీరు ఏం చేస్తున్నారని మీ చుట్టుపక్కల వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ విజయాన్ని సంతోషిస్తూ ఉంటారు, మీ అపజయాన్ని చెడుగానే మొత్తం మీద ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అని మీరు ఒక పబ్లిక్ వ్యక్తిగా ఉండడం వల్ల ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలకి, మీ యొక్క చర్యలకి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకేసారి వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనకి 5వ స్థానంలో రాహు ఉన్నాడు, 9వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ రెండు ఒక విధంగా ఏర్పడినటువంటి అది గురుచండాల యోగం అయినప్పటికీ కూడా ఈ తులారాశి వారికి ఏదైతే సినిమా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు ఉంటారో, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు ఉంటారో, వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని కొత్తగా ప్రజెంట్ చేయడం, మీలో ఉన్నటువంటి టాలెంట్ని పైకి తీసుకురావడం, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. అలాగే మీ మీద నమ్మకంతో అనేక మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వాళ్ళ నమ్మకాన్ని కూడా సక్సెస్ఫుల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాం, సినిమా రంగంలో ఉన్నాం, కంప్లీట్గా సక్సెస్ అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. నిరభ్యంతరంగా ఈసారి మీరు గతంలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా తులారాశి వారికి ఒక విధమైన అలవాటు ఉంటుంది. వారు ఏ రంగంలో ఉంటారో అదే రంగంలో ఎన్నిసార్లు అయినా ఓడిపోతూ ఉంటారు, గెలిచేదాకా కూడా పోరాడుతూనే ఉంటారు. ఒక సినిమా ఫీల్డ్ అవనివ్వండి, రాజకీయ రంగం అవనివ్వండి, ఇంకో క్రీడా రంగం అవనివ్వండి, వీళ్ళు అందులోనే అంటే పోగొట్టిన చోట ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంటుంది. ఇది కూడా గమనించి ఒకసారి 1-2 సార్లు ప్రయత్నం చేయని తర్వాత మనకు అనుకూలంగా లేనప్పుడు పక్కకు రావడం మంచిది తప్ప అందులోనే మొత్తం పోగొట్టుకోవడం అన్నది అంత మంచిది కాదు. బట్ ఏదైనా ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి 4 గ్రహాలు గృహ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కంప్లీట్గా మీరు ఈ సమయంలో ఇంట్లో కన్నా బయట ఎక్కువ గడపాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ, విలువైన ఎసెట్ కానీ, వాహనం కానీ అమ్మాలనే మీ ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం పాతది దానిలో కొత్తది కూడా కొని మళ్ళీ మీ యొక్క ఉనికిని చాలా వరకు చాటే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా,
ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడి యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రం ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకోసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది? ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్నది చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.